హలో వెల్కమ్ టు ఎస్ఎస్ మై హోమ్ మై వే. నేను షర్మిల. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగానే ఉన్నాను. ఈరోజు మా ఇంట్లో జరిగే ఒక రొటీన్ వ్లాగ్ షేర్ చేస్తాను, వచ్చేయం చూద్దాం. సో ఉదయాన్నే నేను అజిత్ క్లాస్, ఈయన ఆఫీస్, బ్రేక్ఫాస్ట్లు అన్నీ అయిపోయినాయి. సో ఇదేంటంటే టొమాటో సూప్ చేస్తున్నాను. ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసి టొమాటో ముక్కలు వేసి ఉప్పు పసుపు వేసి మగ్గబెడుతున్నాను అనమాట. యాక్చువల్గా మేము ఇంట్లో టొమాటో సూప్ అంటాము. ఇది రైస్లోకి బాగుంటుంది, దెబ్బ రొట్టెలోకి బాగుంటుంది, చాలా బాగుంటుంది. మాకు చాలా ఇష్టం. నిజంగా చెప్పాలంటే చేపల పులుసులా ఉంటుందండి. చేపలు ఉండవు తప్ప చేపల పులుసులా ఉంటుంది అనమాట కరెక్ట్గా చేస్తే. సో ఇది ఫస్ట్ టొమాటోస్ అయితే బాగా మగ్గబెట్టుకోవాలి. అండ్ ఇందులో ఒక క్యారెట్ బీట్రూట్ కూడా యాడ్ చేసుకోవచ్చు ముక్కలు, అది కూడా చాలా హెల్దీ. సో ఇది మగ్గి పక్కన పెట్టాక నేను మళ్ళీ నా ఫేవరెట్ ఐరన్ కడాయి తీసుకొని అందులో తాలింపు వేస్తున్నాను. ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? సో అజిత్ ఈరోజు పొటాటో ఫ్రై కావాలన్నాడు. అందుకని చెప్పి వాడి కోసం, యాక్చువల్గా వాడి కోసం అనే కాదండి, మా అందరికీ కూడా ఫేవరెట్ ముద్దపప్పు టొమాటో సూపు పొటాటో ఫ్రై కాంబినేషన్ అనమాట. చాలా బాగుంటుంది. యమ్మీ యమ్మీ ఇలా టమ్మీలా అనగా పాట వచ్చేస్తూ ఉంటుంది అనమాట భోజనం పెడితే. వడ్డించగానే అట్లా అనిపిస్తూ ఉంటుంది. సో వాడికి ఇష్టం కాబట్టి ఇంకో ఆలూ ఫ్రై అయితే కొంచెమే చేస్తున్నాను. ఎందుకంటే మా వారికి ఫుడ్ అంతా ఆఫీస్లోనే అనమాట. వాళ్ళకి కాఫీ, మార్నింగ్ కాఫీ నుంచి డిన్నర్ వరకు ఆ ఫెసిలిటీ అయితే ఉంది ప్రస్తుతానికి. ఇంతకుముందు లేదులేండి, ఇప్పుడు ఎవరు రావట్లేదు, ఒక ఇద్దరు ముగ్గురే వస్తున్నారని చెప్పి వాళ్ళకి ఆఫర్ ఇచ్చారనమాట. సో నాకు లంచ్ పెట్టనివ్వట్లే మా వారు. సో నేను అజితే కదా మధ్యాహ్నం అని చెప్పి చేస్తున్నాను అనమాట. సో రాత్రికి మళ్ళీ ఈయన వచ్చేస్తారు కాబట్టి సరిపోతుంది. ఈ పొటాటో ఫ్రై కూడా కొంచెం 2 బంగాళదుంపలు ఉన్నాయి, ఆ 2 కట్ చేసి పెట్టారనమాట. సో ఇది కూడా వేసి ఉప్పు పసుపు వేసి మూత పెట్టి మగ్గనిస్తాను. పొటాటో ముక్క ఉడికిన దాకా మూత పెడతానండి. ఉడికాక కొంచెం కారం వేసేసి ఫ్రై చేస్తాను అనమాట. లాస్ట్లో వేస్తా కారము. లేకపోతే నాకు యాక్చువల్గా అయితే ఫస్ట్లోనే వేస్తాను, కానీ ఇది ఇనప మూకుడు కదా, అందుకే కొంచెం భయం వేస్తుంది అనమాట ఫస్ట్లో వేయడానికి, మాడిపోతుందేమో కారం అని. బట్ నేను మామూలుగా చేస్తే నాన్ స్టిక్లో ఎక్కువ చేశాను అనుకోండి, స్టార్టింగ్లోనే కారం వేయడానికి ఇష్టపడతాను. బాగా పడుతుంది ముక్కలకు కూడా కారం. సో మొత్తానికి ఇది వేగింది. అండ్ నిన్న రాత్రి మేము డిష్ వాషర్ వేయలేదు. సో ఈరోజు మార్నింగ్ డిష్ వాషర్ వేస్తున్నాను. సో మీకు ఒకసారి చూపిద్దాము, చాలామంది అడుగుతున్నారు ఎట్లా వేస్తామని. సో అందుకని చూపిస్తాను. ఇక్కడ చూసారా, ఇక్కడ ఇవి గ్లాసెస్ అవి హోల్డ్ చేయడానికి అనమాట, ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. సో నేను మామూలుగా ఎలా వేసేస్తాను అనేది డిష్ వాషర్లో సామాను అనేది చూపిద్దామని పెడుతున్నాను అనమాట. ఇది మామూలుగా అయితే రోజు అర్ధరాత్రి వేస్తాం మేము పడుకునే ముందు. బట్ నిన్న రాత్రి కొంచెం సామాన్లే ఉన్నాయన్నమాట. సరే అని చెప్పి ఎందుకు లోడ్ వేస్ట్ కదా అని ఉంచి ఈరోజు బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయాక కలిపి వేస్తున్నాను. సో ఇట్లాగా గ్లాసెస్, గాజువి అన్నీ కలిపి పెట్టేసేయచ్చండి ఈ డిష్ వాషర్లో. కప్స్ ఇదిగో, ఇవి బౌల్స్, ఐకియాలో కొన్న బౌల్స్, ఇక్కడ గ్లాసెస్ పెడుతున్నాను. ఎవరికైనా సరే మన ఇంట్లో సామాన్లు బట్టి ఇవి సర్దుతామండి. ఇదిగో కిందేమో పెద్దవన్నమాట ఇలాంటివి. ఇగో పాలగిన్నెలు, ఇదేదో మ్యాగీ చేశానో ఏంటో మరి అది. ఇది పాలగిన్నె అండి, పాడైపోయింది, బాగా మార్చేసానండి, నల్లగా అయిపోయింది. ఓ 2-3 సార్లు డిష్ వాషర్లో పెడితే అలా వచ్చిందనమాట. ఇంకా అది పాలకైతే పనికిరాదులేండి, దేనికన్నా వాడుకోవడమే. సో ప్లేట్స్ అయితే ఇక్కడ ఏమనుకోవద్దు, నేను వాడేసిన ప్లేట్స్ చూపిస్తున్నాను వీడియోలో అని. అంటే డిష్ వాషర్లో మరి కడిగిన సామాన్లు పెట్టంగా, కడగాల్సినవే పెడతాం కదా, అందుకని ఇవే చూపిస్తున్నాను. చాలామంది అడిగారు నన్ను ఎట్లా పెడతారు, ఎట్లా క్లీన్ అవుతుందని, అందుకని మీకు ఒకసారి కూడా చూపిస్తే ఐడియా వస్తుందని చూపిస్తున్నాను. ఇక్కడ చిన్న ప్లేట్లు పెట్టుకోవచ్చు అనమాట, హైట్ చిన్న ప్లేట్లు. పెద్ద ప్లేట్లు పట్టవు, పెద్ద ప్లేట్లు కిందే పెట్టుకోవాలి. సో నేను ఇక్కడే పెట్టేస్తా. చూసారా, హైట్ ఉన్న ప్లేట్లు కూడా పడతాయి. ఇది చపాతీ పిండి కలిపిన బౌలు ఇలా అని. రజిత్ది లంచ్ బౌల్ అనమాట. ఇదిగో ఇది లంచ్ బౌలు. సో నెయ్యి అవి జిడ్డు ఉంటుంది బాగా. అండ్ నార్మల్గా ఉండే ప్లేట్స్ ఇగో, ఇవి బ్రేక్ఫాస్ట్ ప్లేట్స్, లంచ్వి అన్నీ. చూసారా, నేను ఏమీ కడగట్లేదు, తొలపట్లేదు. సింక్లో ఉన్న సామాన్లు యాజ్ ఇట్ ఈజ్గా పెట్టేస్తున్నాను. అది ఒకసారి కడగాల అనే అపోహలు చాలామందికి ఉంటాయి కదా, ఏమక్కర్లే. మనం సింక్లో ప్లేట్ అవి వేసే ముందే అందులో ఉన్న కరివేపాకులు, ఎండుమిర్చి, మిగిలిన రైస్ అవన్నీ పక్కన డస్ట్బిన్లో వేసేస్తాం కదా, వేసేసి సింక్లో పెడతాం ప్లేట్. ఆ ప్లేట్ డైరెక్ట్గా ఇందులో పెట్టేసేయచ్చు అనమాట. అదొక్కటే అండి, ఏమి కడగక్కర్లేదు. నేను తొలపను, ఒక్కొక్కసారి డ్రైవే పెట్టేస్తాను కూడా.
ఆటోమేటిక్గా ఇంత వేడి నీటితో కడుగుద్ది కాబట్టి ఆటోమేటిక్గా క్లీన్ అయిపోతాయి. మరి ఎక్కువ మాడిపోతే మాత్రం అలా ఉండిపోద్ది. అది మనం ఊరికే ఒకసారి చేత్తో ఇట్లా కడిగేశాక డిష్ వాషర్ నుంచి బయటకు వచ్చాక చేత్తో ఇట్లా అంటే ఊరికే వదిలిపోద్ది అనమాట. అంటే శ్రమ తక్కువ అనమాట. నాకు ఎంతవరకు ఉపయోగం, నాకెందుకు ఈ డిష్ వాషర్ ఇష్టము అని చెప్పడానికి మాత్రమే. మీ ఎవరికి నేను కొనుక్కోండి అని చెప్పట్లేదు, కానీ కొనుక్కున్నాక నేను చాలా బెటర్గా ఫీల్ అవుతున్నాను అని చెప్తున్నాను అనమాట. సో ఇక్కడ చిన్న చిన్న గిన్నెలు పెడుతున్నా కదా, యాక్చువల్గా ఈ పైన ప్లాస్టిక్ కనిపిస్తున్నాయి కదా, అక్కడ స్పూన్స్ పెట్టాలి. వాటి కింద ఇక గరిటెలాగా తిప్పి పెట్టాలన్నమాట. సో నేను ముందు గిన్నెలు పెట్టేశాను, కానీ చిన్న చిన్నవి ఒకసారి తీసేసి ఇదిగో గరిటెలు అనమాట. పప్పు గుత్తులు, గరిటెలు, హస్తాలు, అట్ల పొలలో ఇవన్నీ ఇక్కడ పెట్టాలి. అండ్ బోర్లా పెట్టాలన్నమాట. ఓకే, ఏ సామాన్ అయినా బోర్లా పెట్టాలండి, ఇవే కాదు. గ్లాసెస్ అయినా చూసారా బోర్లానే పెట్టాలి, గిన్నెలైనా సరే బోర్లానే పెట్టాలి. ఎందుకంటే వాటర్ కింద నుంచి వస్తుంది. చూసారా ఇది కొంచెం మాడిపోయింది, నేను కూర వేడి చేసా, ఇది కొంచెం ఉండిపోతుంది బాగా, ఎక్కువే మాడిపోయింది. కడిగే కూడా కొంచెం ఉంటే నేను ఊరికే ఇట్లా అంటే పోతుంది లేని తర్వాత. సో ఇక్కడ ఈ ప్లాస్టిక్ స్టాండ్లో మనం స్పూన్స్ అండ్ ఫోర్క్స్ పెట్టాలి. మా ఇంట్లో విపరీతంగా వాడతామండి, రోజుకి ఎన్ని స్పూన్లు ఫోర్క్స్ వాడతామో మాకే తెలీదు. సో ఇక్కడ మాత్రం ఇది ఒకసారి పెట్టినప్పుడు మాత్రం చూసుకుంటూ ఉండాలి, ఎందుకంటే కావాలంటే ఒక స్పూను ఫోర్క్ కలిపి ఒక హోల్లో పెట్టుకోవచ్చు, ఎందుకంటే అవి కింద పడిపోతాయి అన్నమాట. ఆ గ్యాప్స్లోంచి ఇలా సెక్షన్స్లా ఉంటుంది, ఆ గ్యాప్ నుంచి కింద పడిపోకుండా పెట్టుకోవాలన్నమాట జాగ్రత్తగా, అంతే. అండ్ కింద ఫ్యాన్స్ ఉంటాయి, వాటికి తగలకుండా కూడా పెట్టుకోవాలి. సో అన్నీ ఇలా పెట్టుకుంటున్నాను. మనం ఇలాగే పెట్టుకోవాలా అంటే ఇగో ఇది మిక్సీ జార్లోది చిన్న మిక్సీ ఉంది కదా, అది ఇది పై సెక్షన్ అండి, టాప్ ఫ్లోర్. చూసారా ఇలా కొంచెం సామాన్లు ఇలా పైకి కిందకి కూడా మార్చుకోవచ్చు మనకున్న దాన్ని బట్టి. ఇగో ఇక్కడేమో గరిటెలు, స్పూన్లు, ఇక్కడేమో కొంచెం పెద్ద సామాన్లు, ప్లేట్లు అనమాట. పెద్దవన్నీ కూడా కిందే పెట్టాలండి. ఇగో ఇది చపాతీ పిండి ఉన్న డబ్బా అనమాట. సో అయిపోయాక ఒకసారి పెట్టేసి ఇక్కడ కింద చూసారా ఇగో ఈ ఫ్యాన్ ఉంది కదా, అది ఒకసారి టర్న్ చేయాలి. సో పైనుంచి కిందకి ఆ ఫ్యాన్కి ఏవి టచ్ అవ్వకూడదు. అలాగే కింద కూడా ఒకటి ఉంటుంది, అది కూడా తిప్పి ఇది లోపల పెడితే మనకు తగలకూడదు అనమాట. దేనికి తగిలితే మనకి తెలుస్తుంది కదా సౌండ్, అప్పుడు మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవాలి సామాను. నెక్స్ట్ చూసారా ఎంత చిరాగ్గా ఉందో, ఇదంతా క్లీన్ అయిపోతుంది. సో ఇక్కడ కంపార్ట్మెంట్స్ కనిపిస్తున్నాయి కదండి, ఇక్కడ ఇదిగో ఈ ట్యాబ్లెట్ కానీ, నెక్స్ట్ ఇగో ఇలా పౌడర్ ఉంటుంది, ఈ పౌడర్ కానీ వేసుకోవచ్చు అనమాట. ఈ కంపార్ట్మెంట్లో వేయాలి. ఆ ట్యాబ్లెట్కి కూడా కవర్ తీసేసి ఇందులో పెట్టేయాలన్నమాట. డిటర్జెంట్ పౌడర్ అయినా సరే, డిటర్జెంట్ అంటే మన సర్ఫ్ కదండో, దీనికి వేరేది ఉంటుంది. ఓకే, డిష్ వాషర్ డిటర్జెంట్. సో అది ఇందులో వేసేసి క్లోజ్ చేసేయాలన్నమాట కంపార్ట్మెంట్. ఇగో ఇట్లా. ఈ పక్కదేమో రిన్సైడ్ అనమాట, అని లిక్విడ్ వేస్తాము. అది అయిపోయినప్పుడు మనకి ఇండికేషన్ కనిపిస్తుంది, అప్పుడు చూపిస్తానండి. సో ఫస్ట్ మొత్తం అన్నీ సర్దేశాం కదా, ఇప్పుడైతే క్లోజ్ చేస్తున్నాను నేను. క్లోజ్ చేసేసి లాక్ చేసి ఇప్పుడు ఆన్ చేయాలి. ఇక్కడ ఇదిగో ఈ బటన్ ఆన్ చేస్తే మనకి ఇలాగా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయండి. చూసారా ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. కింద చూసారా రిన్సైడ్ దగ్గర రెడ్ లైట్ వెలుగుతుంది కదా, అంటే అయిపోయిందనమాట, మనం రీఫిల్ చేయాలి ఇప్పుడు. అలా వాటర్ కానీ సాల్ట్ కానీ అయిపోతే కూడా ఈ పక్కన మనకి రెడ్ లైట్ వస్తుంది. సో అప్పుడు మనం ఖచ్చితంగా మళ్ళీ ఓపెన్ చేసి రిన్సైడ్ వేసుకోవచ్చు. అది మన వాటర్ బట్టి ఉంటుందండి, మనకు వచ్చే హార్డ్ వాటరా సాఫ్ట్ వాటరా దాన్ని బట్టి ఉంటుందండి అది సాల్ట్ అనేది. రిన్సైడ్ ఏంటంటే ఒక మెరుపు తీసుకొస్తుంది అన్నమాట, పైన అన్నీ కడిగేశాక మళ్ళీ నీట్గా షైన్ తీసుకొస్తుంది సామాన్లకి, అందుకని వేస్తాం ఇది. సో ఇగో ఇక్కడ చూసారు ఈ కంపార్ట్మెంట్, ఈ రెండు ఉంటాయండి, రెండు కంపెనీలవి. నేనైతే ఫినిష్ వాడితే చాలా బాగుంది రిజల్ట్ ఫార్చ్యూన్ కంటే. ఇది ఫార్చ్యూన్ వాడుతున్నాను ఎందుకంటే కాస్ట్ తక్కువ ఉంది, కానీ బాగానే ఉందిలేండి. కానీ ఫినిష్ చాలా ఎక్సలెంట్గా ఉంది అసలు. ఫార్చ్యూన్ కూడా బాగానే ఉంది, గుడ్ ఎక్సలెంట్ అనమాట, అంతే రెండిట్లకి నేను ఇచ్చే రివ్యూ అయితే. సో ఇందులో ఇదిగో ఇలా రిన్సైడ్ వేయాలి, నిండేదాకా అనమాట. కంపార్ట్మెంట్ నిండిపోయింది కదా, అలాగా వాటర్ ఇంకా లోపలికి వెళ్ళట్లే. సో ఇప్పుడు ఇంకా క్లోజ్ చేసేయడమే అనమాట. ఈ కంపార్ట్మెంట్ క్లోజ్ చేసేసి ఇంకా డిష్ వాషర్ ఆన్ చేసేసుకోవడమే. ఉండండి చూపిస్తాను మీకు కూడా. అండ్ ఈ చెత్త ఇదంతా కూడా ఏమీ ఉండదండి, చాలా నీట్గా వేడి వాటర్తో కడుగుద్ది కాబట్టి అసలు అయిపోయిన వెంటనే మీరు ముట్టుకుంటే సామాన్లు కాలిపోతాయి అన్నమాట, అంత వేడిగా ఉంటుంది సామాన్ అంతా. అందుకే హైజీనిక్గా వాష్ చేస్తుంది అని నాకు అనిపిస్తుంది. సో నేను ఆన్ చేశాను కదా, చూసారా ఇప్పుడు రిన్సైడ్ దగ్గర లైట్ అయితే వెలగట్లేదు, సాల్ట్ కూడా ఉంది.
వాటర్ కూడా వస్తుంది ఇన్లెట్లో. సో ఇక్కడ 1.5 అవర్ చూపిస్తుంది. ఇంటెన్స్ కడాయి కనిపిస్తుందా అండి? ఇటువైపు రెడ్ బ్లింక్ అవుతుంది. ఇక్కడ వేరియో ఎక్కువ ఉంది కదా, అది నొక్కితే ఇక్కడ టైం చూడండి మారుతుంది. ఇదిగో 2.5 అవర్స్ పట్టింది. వేరియో ఎక్కువ ఎందుకంటే అదే అంటే టైం ఎక్కువ చూపిస్తుంది కానీ మనకు పవర్ వాటర్ కన్జంప్షన్ తగ్గుతుంది అనమాట. సో నేను ఎప్పుడు వేరియస్ ఎక్కువ వేస్తాను. ఇదేంటంటే ఎకో క్విక్, అంటే ఒక అరగంటలో అయిపోయింది. ఇది ప్రీ రిన్స్, అంటే బాగా ఎండిపోయినాయి అనుకోండి 2-3 రోజులు అలాగా, అప్పుడు ప్రీ రిన్స్ కొంచెం తడుపుద్ది అనమాట. అలాగే ఇంటెన్స్ కడాయి, ఎక్స్ప్రెస్ పార్కులు, ఆటో. ఈ ఆటో ఏంటంటే మనం పెట్టిన సామాన్లు బట్టి టైం డిసైడ్ చేస్తుంది. ఏదైనా సరే ఇది స్టార్ట్ అవర్ ఉంది కదా, ఇది మనకి వాషింగ్ మెషిన్లో ఉంటుంది కదా, ఒక 10 అవర్స్ తర్వాత స్టార్ట్ అవ్వాలి ఆ ఆప్షన్కు. అలాగే డిష్ వాషర్లో కూడా ఉంటుంది. సో నేను అవన్నీ వేసే లోపల ఇది కూడా వేగిపోయింది. చూసారా, చూడటానికి భలే ఉంది కానీ 2 బంగాళదుంపలే ఉన్నాయి. నా స్టవ్ చూస్తే మీకు తెలిసే ఉంటుంది నేను మార్నింగ్ ఏం బ్రేక్ఫాస్ట్ చేశాను. ఉప్మా చేశాను, అందుకే రవ్వ పడింది. అండ్ ఈ లోపల ఇది కూడా చల్లారింది, ఎందుకంటే చల్లారకపోతే మనం మిక్సీ వేయాలి కదా ఈ టొమాటో అంతా. సో అందుకని చల్లారనిచ్చాను అనమాట ఎంతసేపు. సో చల్లారిపోయింది బాగా. ఇప్పుడు ఇది తీసేసి టమాటా పల్ప్ అంతా ఈ మూకుట్లో కూడా వాటర్ వేసేసి మొత్తం అంతా కూడా గ్రైండ్ చేసేస్తాను. నేను మెత్తగా గ్రైండ్ చేసేయాలన్నమాట. నా బుజ్జి మిక్సర్ అయితే నాకు చాలా ఇష్టము. అస్సలు మెస్సీగా లేకుండా బుజ్జిగా స్పేస్ ఎక్కువ ఆక్యుపై చేయకుండా బాగానే రుబ్బుతుందనమాట. మా ఫ్యామిలీకి నాకు చట్నీలకి ఒక దోసపప్పు, ఇడ్లీ పప్పు అలాంటివి కాకుండా రోజు చేసుకునే ఉల్లి మసాలా, అల్లం చట్నీలు, పీనట్ చట్నీ, ఇలాగ పల్పీస్, జ్యూసెస్ అన్నిట్లకి నాకు ఇది పర్ఫెక్ట్ అనమాట. చాలా బాగా పనిచేస్తుంది. అంటే అది చిన్నది కాబట్టి కెపాసిటీ మనం జాగ్రత్తగా చూసుకోవాలంతే. సో అది పక్కన పెట్టాక నేను అదే మూకుట్లో ఆయిల్ వేశాను. మాకు యాక్చువల్గా ఉల్లికూరలు ఏదైనా ఆయిల్ ఎక్కువ పడుతుందండి, కానీ నేను కొంచెం తక్కువే వేసినట్టే అనమాట. వేసిన ఉల్లికి చాలా తక్కువ ఆయిల్ వేసాను నేను. లేకపోతే మా చిన్నప్పుడైతే టొమాటో సూప్ మీద ఫుల్ ఒక లేయర్ అంతా ఆయిల్ కనిపించేది, అంతసేపు మరిగిచ్చేవారు. అందుకే టేస్ట్ కూడా అలా ఉండేదిలేండి. సో మామూలుగానే తాలింపు వేసానండి. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి. అండ్ ఇది నా ఉల్లి ముద్ద అనమాట. ఎప్పుడు ఫ్రిడ్జ్లో ఉంటుంది ఆల్మోస్ట్. ఇది ఉంటే ఫాస్ట్గా అయిపోద్దండి నాకు వంట. అండ్ పాలు కూడా వేస్తాం కదా, అటు మసాలా లాగా ఉంటుంది, కమ్మగాను ఉంటుంది. సో నేను ఉల్లి ముద్ద ఈ తాలింపులో వేస్తున్నాను. జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడు కూడా, ఎందుకంటే ఇది వాటరీ కంటెంట్, అదేమో వేడి ఆయిల్ కదా, మొహం మీద తులుతాయి అనమాట. సో ఈ ఉల్లి మన ఇష్టం అనమాట, వేసుకోవచ్చు, ఎంతైనా వేసుకోవచ్చు టొమాటో పల్ప్ బట్టి. సో ఇది వేసి ఒకసారి పసుపు ఉప్పు వేసి బాగా వేగాలి. ఉల్లి వేగాలండి. యాక్చువల్గా ఈరోజు కొంచెం నేను చూసుకోవడం కొంచెం లేట్ అయ్యేసరికి కొంచెం మాడింది, అందుకే టొమాటో సూపు ఒక చేదు వచ్చిందనమాట. సో జాగ్రత్తగా వేయించుకోవాలి ఎప్పుడు కూడా. ఉల్లి ముద్ద వేగినప్పుడు ఒక కన్ను ఎప్పుడు దాని మీద ఉంచాలన్నమాట. మర్చిపోయామో అది ఒక సెకండ్లోనే మాడిపోద్దండి, అదేంటో కానీ అప్పుడు దాకా వేగదు, అప్పుడు టపక్మని మాడిపోద్ది, మొత్తం ఇంకో టేస్ట్ మారిపోద్ది అనమాట. మా వారు ఏంటి ఏదో చిరుచేది వచ్చింది ఈరోజు అని కనిపెట్టేశారు రాత్రి. నేనేమో కొంచెం చూసుకోలేదులేండి, మాడిపోయింది, కొంచెం అడ్జస్ట్ అవ్వండి అని చెప్పాను అనమాట. ఇది దొబ్బె రొట్టెల్లో కూడా చాలా బాగుంటుందండి. అండ్ ఇది నా లంచ్. ఇదేంటంటే నిన్న ఉప్పిండి చేశాను, అది కొంచెం మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. సో ఇది నా లంచ్, నా ఫేవరెట్. ఈ ఉప్పిండి ప్రతిరోజు ప్రతి పూట పెట్టినా నేను తింటానండి. కాకపోతే వేడి చేసేస్తుందని తగ్గిస్తాం, కానీ అంత ఇష్టం అనమాట నాకు. చెప్పడం చెప్తున్నాను. నా ఫేవరెట్ అండి, నాకు చాలా 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 ఇష్టం ఉప్పిండి. ఉప్పిండి ఈజ్ నథింగ్ బట్ వెజిటబుల్ పులావ్ అండి, అంతే. స్పైసీగా ఘాటుగా ఉంటుంది. సో ఇది తీసి బయట పెట్టుకున్నాను, కొంచెం టెంపరేచర్ తగ్గాక కొంచెం వేడి చేసుకుంటే సరిపోతుంది నా లంచ్. ఇదిగో ఈ లోపల ఉల్లి చూసారా, ఇప్పుడు ఇలా వేగింది, అసలు కింద ఏం అంటుకోలే కదా. ఒక 2 నిమిషాలండి, నేను అటు వెళ్ళి ఇటు వచ్చే లోపల మొత్తం మాడిపోయిందండి. అంటే బాగా మాడలేదులేండి, కానీ చాలా ఎక్కువే మాడింది అనమాట. ఒక్కొక్కసారి అలా అవుతూ ఉంటే అంతే. సో ఈ లోపల ఇదిగో నేను మీకు ఒకసారి చూపిస్తాను ఇది ఎంత బాగా గ్రైండ్ అయిందో. ఇదిగో చూసారా, టొమాటోస్ చాలా బాగా గ్రైండ్ అయ్యాయి. ఇదిగో సో ఇది అయిపోయి పక్కన పెట్టేసుకున్నాక నేను మీకు ఉల్లి చూపిస్తాను. అది చూసారా ఎలా అంటుకుపోయిందో కిందంతా. అందుకే ఆయిల్ ఎక్కువ పడుతుంది అనమాట ఉల్లికూరలో. నేను వేసిన ఉల్లికి నేను వేసిన ఆయిల్ సరిపోలేదు, అందుకే అలా మాడిపోయింది. సో నెక్స్ట్ ఇందులో మనం రుబ్బుకున్న టొమాటో పల్ప్ ఉంటుంది కదా, అది వేసేసి ఉడకనివ్వాలి, బాగా ఉడకనివ్వాలండి.
ఇంక ఇక్కడి నుంచి మరగడమే కాన్సెప్ట్ అనమాట. చేపల పులుసు ఎలా మరిగిస్తామో అలా మరిగిచ్చేయడమే. అండ్ మీరు టమాటోతో పాటు బీట్రూట్ ఒకటి, క్యారెట్ ఒకటి కూడా కట్ చేసి మగ్గించుకొని ఇలాగే ముద్దగా చేసి వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా బాగుంటుందండి. నేను అలా కూడా చేస్తా. ఎందుకంటే మా వారు నేను మా వారు కూడా బీట్రూట్ పెద్దగా ఇష్టపడము. సో ఇలా టమాటో సూప్ చేసినప్పుడు అవి కూడా వేస్తూ ఉంటాను అనమాట. సో మొత్తానికి అది మూత పెట్టాను, మరుగుతూ ఉంది. ఇగో చింతపండు కూడా నానబెట్టాను నేను. ఇప్పుడు దీన్ని చింతపండు అంతా బాగా నలిపేసి పులుసు బాగా వచ్చేలాగా చెయ్యాలి. ఏంటో నాకు ఈ పని పెద్దగా నచ్చదండి. నాకు చేతికి ఇలా తడి అంటుకునేవి ఏవి పెద్దగా నచ్చవు. కాకపోతే తప్పదు కదా, చేసిన వెంటనే చేయి కడిగేసుకుంటూ ఉంటాను. నేను ఎన్నిసార్లు చేతులు కడుగుతాను అండి. అసలు వంట చేస్తున్నంత సేపు ప్రతి చిన్న పనికి చేయి కడుగుతూ ఉంటాను. అది మంచిదో చెడ్డదో నాకు తెలియదు, కానీ నాకు అలవాటు అయిపోయింది అనమాట. చేతికి ఏమైనా ఉంటే నాకు నచ్చదు అంటుకొని. సో ఇదిగో చూసారా మరుగుతుంది. ఇది మరిగినప్పుడు చాలా జాగ్రత్తగా కలపాలండి, ఎందుకంటే తుల్లి మీద పడుతుంది. చాలా గట్టిగా కాలుతుందండి బాబు, అసలు చాలా గట్టిగా కాలుతుంది. చర్మం ఊడొస్తుంది అనమాట. అంత వేడిగా వచ్చి కాలుతుంది చర్మం మీద పడితే. అందుకే చాలా జాగ్రత్తగా కలుపుతూ ఉంటాను. ఇదిగో బాగానే ఉడికింది టమాటో. సో ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు వేస్తున్నాను. కలర్ ఇలా ఉంది, కానీ వీడియోలో బయట చాలా ఎర్రగా ఉంటుందండి టమాటో సూపు. వెంటనే పడిపోయింది నా చేతిలో వచ్చి, కాలింది. ఇప్పుడు మీతో చెప్తూనే ఉన్నా కదా, కాలింది. అందుకే టపక్ మంచి చేతి నుంచి జారిపోయింది మూత. సో కొంచెం దాంట్లో కారం, అజిత్ తింటాడు కాబట్టి నేను తక్కువ 1 స్పూనే వేసాను కారం. నాకు పర్సనల్గా అయితే ఇంకో స్పూన్ కూడా యాడ్ చేస్తాను. ఇది కారంగా ఉంటేనే చాలా బాగుంటుంది. చెప్తున్నా కదా, వెజిటేరియన్స్కి చేపల పులుసులా ఉంటుందండి. ఎవరైనా చేపల పులుసు టేస్ట్ చేయాలి, వెజిటేరియన్స్ అసలు ఎలా ఉంటుంది, ఎందుకు చేపల పులుసు అంత ఫేమస్ అని మీకు ఏమైనా డౌట్ వచ్చితే ఇది చేసుకొని తినండి, తెలిసిపోద్ది ఎందుకంత ఫేమస్. అండ్ ఇందులో కూడా వేరియేషన్స్ చేస్తారండి. అండ్ ఇందులో మన టొమాటో పులుపు బట్టి ఒక 1/2 స్పూను షుగర్ కూడా వేస్తారండి. నేను కూడా వేస్తా. ఆ పులుపుని కట్ చేసి దీనికి ఒక సూపర్ టేస్ట్ తీసుకొస్తాను అనమాట. ఇంకా చూసారా అలా మరుగుతూ మనం వేసిన ఆయిల్ పైకి తేలుతుందండి, అంతవరకు మరిగిస్తారు. చాలా ఎక్కువసేపు మరిగిస్తారు అన్నమాట. చూసారా ఈ సైడ్ ఆయిల్ తేలిపోయింది చూసారా. ఎప్పుడైతే మనం వండిన కూరల్లో ఆయిల్ బయటకు వచ్చిందో కూర చాలా బాగుంటుందండి. కూర ఏంటి, పులుసు ఏంటి, ఏదన్నా సరే అప్పుడు దానికి ఉన్న రుచి అనమాట. అసలు ఆయిల్ తేలకుండా ఉన్నంతసేపు మనం వెయిట్ చేయాల్సిందే, ఇంకా అది తేలేదాకా. సో అప్పుడే మనకు కూర కానీ ఏదైనా బాగుంటుంది. అండ్ ఇందులో ఇంకో రకం కూడా చేస్తారండి. అదేంటంటే ఇలా మరుగుతున్నప్పుడు గుడ్డు ఇట్లా కొట్టి వేస్తారనమాట. గుడ్డు పాలంగా ఇందులోనే ఈ పులుసుతో పాటు గుడ్డు కూడా మరుగుద్ది, అది కూడా చేస్తుంటారు. లేకపోతే ఉడకబెట్టిన గుడ్లు పెంకు తీసేసి ఇందులో వేస్తారు, అలా కూడా చేస్తారు. సో మన ఇష్టం అనమాట. కాకపోతే నేను ఎప్పుడు అలా చేయను, చాలా తక్కువ, ఒకసారి చేశాను అంతే. కానీ నేను ఎందుకో ఇష్టపడలేదు అది. టమాటో సూప్ అంటే కొన్ని క్లాసిక్స్ని మనం కదపకూడదు అన్నట్టు ఉంటుంది నాకు. అలాంటి అట్లా ఇది కూడా అనమాట. సో నేను ఎప్పుడు కూడా టమాటో సూప్ లాగే చేస్తాను. సో మా భోజనాలు అయిపోయి ఇది సాయంత్రం అనమాట, 4 అయిపోయిందేమో. బాగా వేడిగా ఉంది నా చెయ్యి ముట్టుకుంటే. ఇప్పుడు నేను చూపిస్తానండి డిష్ వాషర్ ఎలా వాష్ చేసిందో. అదిగా ఇది టాప్ ఫ్లోర్ చూడండి, నీట్గా కడిగి ఆరబెట్టేసింది. మొత్తం అంతా వెచ్చగా ఉన్నాయి సామాన్లు. ఇదిగో చూసారా నీట్గా ఉందా, తెలుస్తుందా అండి. ఫినిష్తో కూడా చాలా బాగా వస్తుందండి. ఇవి ఒకదాని మీద ఒకటి పెట్టాను కదా, కడుగుతుందో లేదో మీకు డౌట్ కదా. ఇదిగో చూడండి, ఇది చూడండి ఎలా వస్తుందో. ఏమి డౌట్ అక్కర్లేదు, ప్రతిదీ చాలా నీట్గా కడుగుద్ది, ఎంత మూలన ఉన్నా. ఇదిగో చూసారా, ఆ మార్క్ ఏం లేదు, అది వేరే దాని గురించి పడింది అది. నెక్స్ట్ ఇదిగో ఈ కిందన మాడిన గిన్నె నేను చూపించా కదా పెట్టేటప్పుడు, ఉండండి అది చూపిస్తాను. అది నాకు తెలిసి కొంచెం ఉంటుంది, చూపిస్తా. అదిగా చెప్పాను, కొంచెం అంత ఎక్కువ మాడిపోయింది, నాకు మార్చినప్పుడే తెలిసింది. ఏం లేదు, ఇది జస్ట్ నేను ఇప్పుడు మామూలు పీచుతో ఎలా అంటే వదిలేస్తుంది అనమాట, పెద్ద శ్రమ పడక్కర్లేదు. ఈ డిష్ వాషర్ వచ్చాకనే నాకు కొంచెం ప్రాణం సుఖంగా ఉందండి. మెయిన్ లేదు కదా, నాకు ఇంత పని కూడా అలవాట్లేదు. మెయిన్గా అలవాటు ఉన్న వాళ్ళకి అవలేలుగా అనిపిస్తుంది, కానీ నాకు ఇంత పని అలవాట్లేదు. సో చూసారా, ఇది జిడ్డుగా ఉండే బౌల్ కూడా ఎంత నీట్గా అయిపోయిందో. ఇది పాలగిన్ని, ఇది కూడా కొంచెం ఉంది ఎందుకో ఈరోజు. జనరల్గా అయితే అస్సలు ఉండదండి. ఈరోజు నేను మీకు చూపిద్దాం అనుకున్నందుకు అనుకుంటా చిన్నది ఉండిపోయిందనమాట. ఆ వాల్ ఆ కార్నర్కి అక్కడ చిన్నది ఉందంతే అలా. బట్ స్టిల్ అసలు రోజు ఇలా కూడా ఉండదు, నీట్గా ఉంటుంది, షైనీగా ఉంటుంది అనమాట.
ఇంత పని నాకు అలవాట్లేదు, చేసి అసలు నా వల్ల కాలేదనమాట. ఇది వచ్చాకే కొంచెం సుఖపడ్డాము. ఎంతమంది వచ్చినా భయం లేదు. నాకు ఒంట్లో బాగోపోయినా వీళ్ళిద్దరికి శ్రమ ఉండదు, కొంచెం పర్వాలేదు. అంటే నాకు గిల్టీగా ఉంటుంది కదా, అయ్యో వీళ్ళిద్దరూ చేసుకోవాల్సి వస్తుంది పని అని. ఇప్పుడు ఆ గిల్టీనెస్ కూడా లేదనమాట. నాకు ఒంట్లో బాగోపోయినా వాళ్ళు ఇందులో వేస్తే అదే కడిగేస్తుంది కదా, పెద్ద ఏమీ ఇబ్బంది లేదు. చూసారా, జిడ్డు ప్లేట్స్ కూడా నీట్గా కడిగేసింది. ఈరోజు కొంచెం సామాన్లు తక్కువే ఉన్నాయండి చెప్పాలంటే. మామూలుగా అయితే ఇంకెక్కువ సామాన్లు కూడా వేస్తాం. చూసారా, ప్రతిదీ చాలా నీట్గా కడిగేసింది. అదిగో ఇదండి నా డిష్ వాషర్. ఇలా వేసుకుంటాను నేను, ఇలా తీస్తాను. నచ్చిందా? మీ అందరికీ కూడా ఐడియా వచ్చి ఉంటుంది ఎట్లా పెడతాను నేను అనేది. చాలామంది అడిగారు, మేబీ డౌట్స్ కొంచెం క్లారిఫై, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా చెప్పండి. నేను నా ఎక్స్పీరియన్స్తో నేను చూసినవి మాత్రం చెప్తాను. ఇక్కడంతా కూడా చూసారా ఎంత నీట్గా అయిపోయిందో. అసలు నీట్గా ఉంటుంది, ఇంకా వేడి నీటితో కడిగేస్తుంది కదా, పిచ్చ వేడిగా ఉంటుందండి. అందుకని ఓకే అండి, ఈ వ్లాగ్ చాలా పెద్దదైపోయింది, ఇక్కడితో ఎండ్ చేస్తాను. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుస్తా. బాయ్. ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.